కీర్తనలు 23:1 యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఈ ఒక్క చిన్న వాక్యంలో దేవుని మీద మనకుండాల్సిన సంపూర్ణ నమ్మకం దాగి ఉంది. దీని అంతరార్థాన్ని ఇలా అర్థం చేసుకోవచ్చు. వ్యక్తిగత సంబంధం. యెహోవా నా కాపరి. దేవుడు ఎక్కడో దూరంగా ఉండేవాడు కాదు. ఆయన మీతో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నారు. గొర్రెల కాపరి తన మందను ఎలాగైతే పేరుపేరునా ఎరుగునో దేవుడు మిమ్మల్ని అలాగే ఎరుగును. సంరక్షణ. కాపరి బాధ్యత గొర్రెలను నడిపించడం, రక్షించడం మరియు వాటికి ఆహారం అందించడం. మన జీవిత ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలలో ఆయన మనల్ని చేయిపట్టి నడిపిస్తారు. తృప్తి. నాకు లేమి కలుగదు అంటే మనకు కావాల్సినవన్నీ దేవుడు సమకూరుస్తారని అర్థం. అది ఆర్థిక అవసరాలు కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు. ఆయన మనతో ఉంటే మన జీవితం సంపూర్ణంగా ఉంటుంది. ప్రార్థన. పరిశుద్ధుడవైన తండ్రి, ఈ అద్భుతమైన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. మీరు నా కాపరిగా ఉన్నందుకు కృతజ్ఞతలు. ప్రభువా, నా జీవితంలో ఎదురవుతున్న కొరతలను, ఇబ్బందులను మీ పాదాల చెంత ఉంచుతున్నాను. మీరు నన్ను పచ్చికగల చోట్ల నడిపిస్తారని, నాకు ఏ లోటు రాకుండా చూస్తారని నమ్ముతున్నాను. నా భయాందోళనలను తొలగించి మీ తోడ్పాటుతో నాకు నెమ్మదిని ప్రసాదించండి. యేసు నామంలో వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్.